హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసరికి మితాషి సెమీ ఆటోమేటిక్ 6.5 కిలోస్ వాషింగ్ మిషన్ యొక్క వైరింగ్ డయాగ్రామ్ గురించి తెలుసుకోబోతున్నాం. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వైరింగ్ డయాగ్రామ్కి మనం ఓన్గా డిజైన్ చేసుకున్నాం అన్నమాట. దీనికి ఇమేజెస్ అలాగే కలర్ కోడ్స్ యాడ్ చేసి చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చేసి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. యాక్చువల్గా మనం వైరింగ్ డయాగ్రామ్ వచ్చేసరికి మనకు వాషింగ్ మిషన్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. అది మీకు నేను చూపిస్తాను ఎక్కడ ఉంటుందన్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వార్నింగ్: ఎలక్ట్రికల్ షాక్ ప్రాణాంతకం కావచ్చు. ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేసే ముందు సేఫ్టీ షూ లేదా చెప్పల్, ఇన్సులేటెడ్ టూల్స్ని యూజ్ చేయండి. ఏదైనా ఇంట్లో వర్క్ చేసే ముందు మెయిన్ బోర్డ్ లేదా ఐసోలేటర్ని ఆఫ్ చేసుకోండి. ఏదన్నా ఎలక్ట్రికల్ పరికరాన్ని రిపేర్ చేసేటప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అవుట్ చేసుకోండి. ఒకవేళ ఆ ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇన్వర్టర్ని టర్న్ ఆఫ్ చేసుకుని వర్క్ చేయండి. బీ సేఫ్. ఇదే ఫ్రెండ్స్ మనం డిజైన్ చేసుకున్న మితాషి సెమీ ఆటోమేటిక్ వైరింగ్ డయాగ్రామ్. ఈ వైరింగ్ డయాగ్రామ్ స్టార్టింగ్లో చూపించాను ఫ్రెండ్స్. మన వాషింగ్ మిషన్కి బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో మనకి డిజైన్ చేసి ఉంటుంది. అందులో ఏంటంటే మనకి మోటార్స్ అలాగే కెపాసిటర్స్ ఏం మెన్షన్ చేయరు, ఓన్లీ నేమ్స్ మాత్రం మెన్షన్ చేసి ఉంటాయి. ఆ డ్రాయింగ్ని యూజ్ చేసి నేను ఈ విధంగా డిజైన్ చేశాను, ఇంకా సింప్లిఫై చేయడానికి దీన్ని. ఫస్ట్ మనం ఇందులో ఉండే కంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మన స్పిన్ మోటార్. ఇది మన కెపాసిటర్. 2 కెపాసిటర్స్ వస్తాయి ఇందులో. మీరు చూడొచ్చు, క్లోజ్గా తీసుకెళ్తాను. 10+5 MFD రెండు వస్తాయి. రెండింటికి డిఫరెంట్ కలర్ కోడ్స్ వస్తాయి ఇవి. ఇంక ఇది మన వాష్ మోటార్. వచ్చేసరికి మన బజర్. ఇక్కడ చూడొచ్చు మీరు, బజర్ అని రాసింది కదా. ఇదేంటంటే మన వాషింగ్ మిషన్ టైమర్ వాష్ అయిపోగానే ఇది సౌండ్ వస్తుంది, బజర్ సౌండ్. అలాగే ఇది మన డోర్ స్విచ్, స్పిన్ మోటార్ డోర్ స్విచ్ అనమాట. ఇది ఎప్పుడైతే మనం స్పిన్ డోర్ తీస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన మోటార్ ఆగిపోతుంది కదా, స్పిన్ బట్టలు ఆరబెట్టుకునేది అది ఇది. ఇకపోతే ఇది మన ఫ్యూజ్, సేఫ్టీ ఫ్యూజ్ అనమాట ఇది. ఈ మితాషి వాషింగ్ మిషన్లోకి వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్లో ఈ టైపు ఫ్యూజ్ అవుట్ వస్తుంది ఫేస్ వైర్కి. ఇది మన స్పిన్ టైమర్. ఇది వచ్చేసరికి మనది పవర్ వాష్ అలాగే జెంటిల్ వాష్ అని ఉంటుంది కదా, ఆ సెలెక్టర్ స్విచ్ ఇది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని సైకిల్స్ని స్లో అలాగే మనది ఫాస్ట్ చేస్తుంది అనమాట. ఉతికే స్పీడ్ ఉంటుంది కదా మోటార్ది. మనం జెంటిల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన మోటార్ అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం స్లోగా తిరుగుతుంది. అదే పవర్ వాష్ పెట్టామనుకోండి ఇంకా కొంచెం స్పీడ్గా తిరుగుతుంది అనమాట. అది దీనివల్ల యూజ్. అలాగే ఇక్కడ మనది వాష్ టైమర్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి 6 వైర్స్తో వస్తుంది. రెడ్, గ్రే, బ్రౌన్ 2 ఎల్లో వైర్లు వస్తాయి. ఎల్లో 1 ఎల్లో 2 అని ఉంది కదా ఇక్కడ. అలాగే ఒక బ్లూ వైర్ వస్తుంది. ఇది ఏది ఎక్కడ ఇచ్చుకోవాలన్నది మనం ఇప్పుడు చెప్తాను మీకు 1 by 1. మన టైమర్ వచ్చేసరికి 6 వైర్స్తో వస్తుంది. మన జెంటిల్ వాష్ అలాగే పవర్ వాష్ అని ఉంది కదా, అది వచ్చేసరికి 2 వైర్లతో వస్తుంది బయటికి. మన స్పిన్ టైమర్లో వచ్చేసరికి మనకి 2 వైర్లు వస్తాయి. ఫేస్ వెళ్ళి బయటకు వస్తుంది అనమాట, ఒక స్విచ్ లాంటిది ఇది టైంని బట్టి. ఇప్పుడు 1 by 1 దీన్ని కనెక్షన్ చేసుకుందాం మనం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎర్త్ అని ఉంది కదా ఇక్కడ, ఈ ఎర్త్ వైర్ని మనం తీసుకొచ్చి 2 మోటార్లకి మనకి బాడీ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బాడీ దగ్గర చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి మనకి ఇక్కడ, వాటికి కనెక్ట్ చేసుకోవాలి 2 మోటార్లకి. ఓకే, ఎర్త్ మనది క్లియర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి న్యూట్రల్. మన న్యూట్రల్ వైర్ ఉంది కదా, న్యూట్రల్ వైర్ తీసుకొచ్చి మన మోటార్లోంచి టోటల్ 3 వైర్స్ వస్తాయి. ఒక్కో మోటార్లో ఒక్కో టైప్లో ఉంటాయి. ఈ మితాషి మోటార్కి వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ వస్తుంది, కామన్ వైర్, బ్లాక్ వైర్. ఇది వైరింగ్ ఆధారంగా చేసుకుని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను, దాన్ని బేస్ చేసుకొని. దాంట్లో ఏంటంటే మనకి బ్లాక్ కలర్ కామన్ వచ్చేసరికి బ్లాక్. ఒక్కో మోటార్లో మారుతాయి. మన మోటార్లు మార్చినప్పుడు ఏంటంటే వైర్లు మారుతాయి. అది మీరు సిరీస్లో చెక్ చేసుకుని ఏదన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ మన స్పిన్ మోటార్లో వచ్చేసరికి కామన్ వైర్ వచ్చి బ్లాక్ వైర్. మన న్యూట్రల్ బ్లాక్ని తీసుకొచ్చి మనం దాన్ని కనెక్ట్ చేస్తాం కామన్ వైర్కి. అలాగే మన న్యూట్రల్ని తీసుకెళ్ళి
మన వాష్ మోటర్ ఉంటుంది కదా, వాష్ మోటర్ నుంచి వచ్చేసరికి ఒక బ్లాక్ వైర్, 2 ఎల్లో వైర్స్ వస్తాయి. అందులో మనం బ్లాక్ వైర్ కనెక్ట్ చేసుకుంటాం, అది కామన్ వైర్. ఒకవేళ మీరు మోటార్ చేంజ్ చేసినప్పుడు అయితే దాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి కామన్ వైర్ ఏదన్నది. ఓకే ఫ్రెండ్స్, అది మన కెపాసిటర్కి కనెక్ట్ చేయని వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ అనమాట ఇది బ్లాక్ వైర్ న్యూట్రల్. అలాగే న్యూట్రల్ అలా వచ్చి మనకి ఇక్కడ బజర్ ఉంది కదా, మన వాష్ టైం అయిపోగానే మనకి సిగ్నల్ ఇస్తుంది కదా బజర్, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మన న్యూట్రల్ కనెక్షన్ క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మన ఫేస్ మన 3-పిన్ టాప్ ఉంటుంది కదా, కార్డ్ వైర్ నుంచి వచ్చి ఫస్ట్ ఒక ఫ్యూజ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్, మన వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్లో ఒక ఫ్యూజ్ ఉంటుంది. రొటేటింగ్ టైప్ ఓపెన్ చేసుకునే టైప్ ఫ్యూజ్ ఉంటుంది అనమాట కన్షీల్డ్లో. ఆ ఫ్యూజ్ నుంచి పాస్ అయ్యి మనకి ఫేస్ వైర్ ఒక లూబ్ వచ్చి మనకి స్పిన్ టైమర్కి వెళ్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, స్పిన్ టైమర్ దగ్గర ఇక్కడ రెడ్ వైర్ ఉంది కదా, దానికి కనెక్ట్ అవుతుంది. అటుపక్క కానీ ఇటుపక్క కానీ మనం ఎటైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకదానికి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత అలా కంటిన్యూ వెళ్ళి మన టైమర్ ఉంది కదా, వాష్ టైమర్లో మనకి రెడ్ వైర్ ఒకటి వస్తుంది బయటికి, దానికి దీనికి లూబ్ అయిపోతుంది. ఈ రకంగా మన ఫేస్ లూబింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం స్పిన్ మోటార్ ఉంది కదా, దాని వైరింగ్ చూద్దాం. దాని తర్వాత మనం వాష్ టైమర్కి వెళ్దాం. ఫస్ట్ మనం స్పిన్ టైమర్ చూద్దాం. స్పిన్ టైమర్ వచ్చేసరికి మన ఫేస్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే టైమర్ డైల్ని తిప్పుతాం కదా, ఇలా రొటేట్ చేసినప్పుడు మన ఈ వైర్కి సప్లై వస్తుంది. దీని నుంచి మనం గ్రీన్ వైర్ తెచ్చుకున్నాం. గ్రీన్ వైర్ వచ్చి ఇక్కడ మన డోర్ స్విచ్ ఉంటుందన్నమాట. డోర్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేసి ఉంటామో అప్పుడే మన స్పిన్ మోటార్ తిరిగేలాగా ఇది ఉంటుంది. అలాగే ఒక మెకానికల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, బ్రేక్ టైప్ ఉంటుందన్నమాట, అది కూడా పనిచేస్తుంది. బ్రేక్ పట్టేసుకుంటుంది. మనం ఒక స్విచ్ పాడైనా మన బ్రేక్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ బ్రేక్ పట్టేసి తిరగకుండా చేస్తుంది మోటార్ని. ఎప్పుడైతే మనం డోర్ క్లోజ్ చేసామో ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి కాంటాక్ట్ అయ్యి మనకి ఇక్కడి నుంచి గ్రే వైర్ బయటకు వస్తుంది. గ్రే వైర్ నుంచి మనం బయటికి తెచ్చుకొని అది డైరెక్ట్ మన మోటార్ నుంచి 2 వైర్స్ వచ్చినాయి, గ్రే వైర్ ఒకటి అలాగే మన బ్రౌన్ వైర్ ఒకటి. మన గ్రే వైర్కి లూప్ చేసుకున్నాం. ఇకపోతే ఇక్కడ మన కెపాసిటర్ ఉంది కదా, కెపాసిటర్లో మన స్పిన్ మోటార్కి వచ్చేసరికి తక్కువ ఎంఎఫ్డి కెపాసిటర్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మన 5 ఎంఎఫ్డి కెపాసిటర్ ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఏ ఎంఎఫ్డికి ఏ వైర్లు అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఈ కంపెనీలో వచ్చేసరికి ఏంటంటే 5 ఎంఎఫ్డికి బ్రౌన్ అలాగే గ్రే వచ్చినాయి. ఇప్పుడు మన గ్రే వైర్ ఒకటి తీసుకెళ్ళి ఇక్కడ మన పైనుంచి వచ్చిన గ్రే వైర్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేస్తాం మోటార్ నుంచి. అలాగే మనకి పైన స్విచ్ నుంచి వచ్చింది కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇంకో బ్రౌన్ వైర్ ఉంది కదా, అది తీసుకొచ్చి డైరెక్ట్ మనం మోటార్ వైర్కి కలిపేస్తాం. ఎందుకంటే మన స్పిన్ మోటార్ అన్నది లెఫ్ట్ అండ్ రైట్ తిరగాల్సిన అవసరం లేదు, ఒకటే డైరెక్షన్లో తిరుగుతుంది. కాబట్టి మనం దీన్ని మనకు కావాల్సిన డైరెక్షన్ పెట్టుకొని దీన్ని ఇక్కడ డైరెక్ట్ లూప్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మన స్పిన్ మోటార్ వైరింగ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం మన మెయిన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మన వాష్ మోటార్లో మొత్తం టోటల్ 3 వైర్స్ వస్తాయని చెప్పాను కదా. ఒక బ్లాక్ వైర్ కామన్, అలాగే ఎల్లో 2 వస్తాయి, ఎల్లో 1 ఎల్లో 2 అనుకోండి. మన కెపాసిటర్ నుంచి 10 ఎంఎఫ్డి ఉంది కదా, ఇక్కడ 10 ఎంఎఫ్డికి వచ్చి ఎల్లో వైర్లు వచ్చినాయి, 2 వైర్లు. ఆ 2 ఎల్లో వైర్లు మనం తెచ్చుకొని మన మోటార్ నుంచి వచ్చిన 2 ఎల్లో వైర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎల్లో 1 అనుకుందాం. చూడొచ్చు మీరు ఇక్కడ ఒక వైర్ తీసుకొచ్చాం. మన మోటార్లోంచి వచ్చిన ఎల్లో వైర్కి లూప్ చేసాం. దాని తర్వాత మన టైమర్లోంచి 2 ఎల్లో వైర్లు వస్తాయి, దానిలో ఒకదానికి మనం లూప్ చేస్తాం. ఓకే, ఒకదానికి లూప్ చేసాం. తర్వాత మన ఎల్లో 2 కెపాసిటర్ నుంచి ఎల్లో 2 వచ్చింది కదా, అలాగే మన మోటార్ నుంచి కూడా ఎల్లో వైర్ 2 వస్తుంది. ఆ ఎల్లో 2కి లూప్ చేసుకుని ఇంకో ఎల్లో వైర్ వచ్చింది కదా ఇక్కడ, ఎల్లో 2, దానికి మనం లూప్ చేసుకోవాలి. ఓకే, ఇదేంటంటే అది మన న్యూట్రల్ కామన్ కదా. ఇవి వచ్చేసరికి టైమర్ మనది ఏం చేస్తుందంటే ఈ వైర్ల ద్వారా ఒక 5 సెకండ్స్ మోటార్ లెఫ్ట్కి తిరుగుతుంది, ఒక 5 సెకండ్స్ రైట్కి తిరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇది పనిచేస్తాయి. ఈ మన వాష్ మోటార్కి వచ్చేసరికి 2 కెపాసిటర్ వైర్స్ కూడా మనకి టైమర్లోకి వెళ్తాయి లెఫ్ట్ అండ్ రైట్ తిరగడానికి. ఓకే, ఇక్కడ వరకు మన ఎల్లో 2 వైర్లు కనెక్షన్ అయిపోయింది, అలాగే వాష్ మోటార్ కనెక్షన్ అయింది. ఇకపోతే మన వాషింగ్ అయిపోయింది. మనకి తెలియాలి కదా, మన బజర్ నుంచి
మన వాష్ టైమర్ నుంచి బజర్కి ఒక వైర్ వెళ్ళింది కదా, అది వచ్చేసరికి బ్లూ కలర్. ఇందులో మ్యాక్సిమం సెలెక్టర్ స్విచ్లో వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఎక్కువగా వస్తుంది. లిల్లీపుట్ వాషింగ్ మిషన్లో చూసి ఉండొచ్చు, దాని డ్రాయింగ్లో వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది. ఈ కంపెనీ ప్రొవైడ్ చేసిన డ్రాయింగ్ని బట్టి ఏంటంటే మనకి బ్లూ కలర్ వైర్ వచ్చి మనకి బజర్కి ఇంకో ఎండ్ ఉంది కదా, మనం ఆల్రెడీ కామన్ ఇక్కడ కనెక్ట్ చేసాం న్యూట్రల్. ఇంకోటి వచ్చి మనకి ఫేస్ వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన టైమర్ ఆగిపోతుందో ఈ రెండింటికి సప్లై రెండు ఇల్లులు ఉన్నాయి కదా, వాటికి సప్లై వెళ్ళటం మానేసి ఈ బజర్కి వస్తుంది సప్లై. మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట బజర్ మనకి టైమింగ్ అన్నది అయిపోయింది అని చెప్పేసి. ఇంకా అలాగే మన టైమర్లో 6 వైర్లు ఉన్నాయి కదా, మన రెడ్ కనెక్ట్ చేసేసాం, ఎల్లో 2 కనెక్ట్ చేసాం, అలాగే బ్లూ కూడా కనెక్ట్ చేసాం. ఇంకా మనకి మిగిలిన బ్రౌన్ అలాగే గ్రే కలర్, బ్రౌన్ అలాగే గ్రే కలర్ స్టార్టింగ్లో మీరు చూసారు కదా డ్రాయింగ్లో. ఈ రెండింటిని మనం తీసుకొచ్చి మన పవర్ వాష్ జెంటిల్ వాష్ ఉంది కదా, వాటి నుంచి మనకి 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లకి మనం వీటిని లూప్ చేసుకోవాలి, సేమ్ కలర్స్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి జెంటిల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన మోటార్ లెఫ్ట్ రైట్ అన్నది కొంచెం టైం తీసుకుంటుంది. జెంటిల్ అన్నప్పుడు స్లోగా తిరుగుతుంది అనమాట. తిరిగి ఒక 10 సెకండ్లకి మళ్ళీ రివర్స్ బ్యాక్ తిరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ 10 సెకండ్లు తీసుకుంటే, అదే మనం పవర్ వాష్లో పెట్టాం అనుకోండి ఒక 5 సెకండ్స్లో తిరిగి మళ్ళీ స్పీడ్గా రిటర్న్ అవుతుంది అనమాట, కొంచెం ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. అది మన దీనివల్ల యూజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ని యూజ్ చేసి మితాషి సెమీ ఆటోమేటిక్ వైరింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ వీడియో గురించి ఎలా ఉందని ఏంటి అన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.